ఎస్ మరో బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ప్రభాకర్ రావు విచారణ అయితే కొనసాగుతోంది. సిట్లో 2 గంటలుగా కూడా ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు అధికారులు. అండ్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గతంలో ఆయన ఎస్ఐబి చీఫ్ గా కూడా పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఆయన అమెరికాకు వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్కు ప్రభాకర్ రావు వచ్చారు. అండ్ రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రభాకర్ రావు దిగారు. ఇక జూబ్లీహిల్స్ పిఎస్లో వీడియో రికార్డింగ్ కూడా చేస్తూ ఉన్నారు సిట్. అండ్ 2 గంటలుగా ప్రభాకర్ రావు గారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎస్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరుగుతోంది? దాదాపు 2 అవర్స్ పైబడి ఈ విచారణ అయితే కొనసాగుతోంది అంటున్నారు. ఏమైనా ఫీలర్స్ బయటకు వచ్చాయా? అంటే ఆయన సహకరిస్తూ ఉన్నారా అధికారులకి? అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా ఎంతసేపు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది విచారణ? ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ టీం ఆయన్ను విచారిస్తూ ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ముఖ్యంగా ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి గంటన్నరగా కొనసాగుతున్నటువంటి యొక్క విచారణలో అనేక కీలక విషయాలను ప్రభాకర్ రావు నుంచి ఇన్వెస్టిగేషన్ టీం రాబడుతున్నట్లుగానే మనకు సమాచారం ఉంటుంది. ఇక ముఖ్యంగా అతన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నల్లో భాగంగానే అనేక కీలకమైనటువంటి ప్రశ్నలను ప్రభాకర్ రావు ముందుంచారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇప్పటి వరకు కూడా పూర్తిగా ప్రభాకర్ రావు చుట్టూనే తిరుగుతుంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు, అలాగే వచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఇవన్నీ కూడా ప్రభాకర్ రావును సెంట్రిక్గా చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా సమాధానాలను చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని, ఈ ప్రశ్నల మొత్తాన్ని కూడా ప్రభాకర్ రావు ముందుంచి ఆయన యొక్క వివరణను ఇన్వెస్టిగేషన్ టీం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక 2024 మార్చి 5వ తేదీన ఎప్పుడైతే ప్రభాకర్ రావు మీద కేసు నమోదైన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా విదేశాలకు పారిపోయారు. ఇన్వెస్టిగేషన్ టీంకు కానీ లేకపోతే పోలీసులకు దొరకకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ 14 నెలల పాటు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ టీం ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఆయన కొన్ని కీలక ప్రశ్నలు కూడా అడగటం జరుగుతుంది. ఇందులో మొదటిగా అసలు ఎప్పుడైతే కేసు నమోదైందో, ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ మీద కేసు నమోదైనటువంటి